దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. ఇవాళ 29 ఆగస్ట్ 2026. మనము ఇవాళ మనకు ఇయ్యబడినటువంటి ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీ యొక్క అంశాన్ని, దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించుకుందాం. మన పరలోకపు తండ్రికి ముందే తెలుసు. మత్తయి సువార్త 6:31-32 వచనాల్లో, కాబట్టి మీరు ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రభువైన యేసు మనల్ని చింతించవద్దని చెప్పడానికి ఒక కారణం ఏమిటంటే, మన పరలోకపు తండ్రికి సమస్తమూ తెలుసు. మీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. మీ అవసరములు, కోరికలు అన్నీ ఆయనకు తెలుసు. మరియు వాటిని తీర్చడానికి ఆయన అప్పుడే ఏర్పాటు చేశారు. మీరు ఆందోళన చెందుతున్న ప్రతి పరిస్థితి గురించి ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది. ఆయనకు అన్నీ తెలుసు మరియు ఆయన ఆ పరిస్థితుల అన్నిటికంటే ముందే ఉన్నవారు. దురదృష్టవశాత్తు చాలామంది దేవునికి ఏమీ తెలియదన్నట్లుగా జీవిస్తూ ఆందోళనతో, ఒత్తిడితో మరియు చింతతో వ్యవహరిస్తూ ఉంటారు. తాము ఏమి తినాలి, ఏమి ధరించాలి, పరిస్థితులు ఎలా మారుతాయి అనే విషయాల గురించి వారు నిరంతరము ఆలోచిస్తూ ఉంటారు. దేవునిని ఎరుగని వారి జీవితము అలా ఉంటుంది. అన్యజనులు వీటి కోసమే వెతుకుతారని యేసు మనకు తెలియజెప్పారు. అదే వారి అన్వేషణ మరియు వారి ధ్యాస. కానీ మీరు అన్యజనులకు భిన్నమైన వారుగా ఉన్నారు. దావీదు ఈ విషయమును గ్రహించి కీర్తన 23:1 ఇలా ప్రకటించాడు: యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ సత్యము మీ ఆత్మలో ప్రకాశింపనివ్వండి. ఆందోళనతో నడుచుకోవద్దు. దేవుని వాక్యపు వెలుగులో జీవించండి. జీవిత పరిస్థితులకు విశ్వాసంతో స్పందించండి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా, నిశ్చింతగా మరియు స్థిరముగా ఉండండి. సవాలు లేవని కాదు, కానీ మీరు ఒంటరి వారు కాదని, మీకు సహాయము మరియు సమృద్ధి లభిస్తుందని మీకు తెలుసు. కాబట్టి మీరు అలా జీవించాలి, అలా ఉండాలి. మీ పరలోకపు తండ్రి ప్రతిరోజు మీకు మేలులతో భారాన్ని మీపై మోపుతాడు. కీర్తనలు 68:19. ఈ స్పృహ మీకు ఉండాలి. మీ అవసరాలన్నీ దేవుని సమృద్ధి వ్యవస్థతో అనుసంధానించబడి ఉన్నాయి. మీకు ఏ లోటు ఉండదు. అబ్రహాము సంతానమైనందున మీకు సమస్తము ఉన్నాయి. కాబట్టి పరిస్థితులు తలెత్తినప్పుడు భయపడవద్దు. నా తండ్రికి తెలుసు అని మీకు మీరే దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకోండి. అది మీ హృదయమును శాంతపరుస్తుంది మరియు మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఆయనను నమ్మండి మరియు వాక్యమునకు కట్టబడి ఉండండి. దేవుని దృష్టిని ఆకర్షించడానికి మీరు ప్రయత్నించాల్సిన పని లేదు. ఆయన దృష్టి ఇప్పటికే మీపై ఉన్నది. ఆయన శ్రద్ధ వహించేలా మీరు ఆయనను ఒప్పించవలసిన పని లేదు. ఆయన ఇప్పటికే మీ పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. 1 పేతురు 5:7 ఇలా చెబుతుంది: ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కాబట్టి మీ పరలోకపు తండ్రి మిమ్మును గూర్చి ఆలోచిస్తున్నాడని, మీ ఎడల కృపను, దయను కలిగి ఉన్నాడని, మీకు మేలు చేయుటకు ఎల్లప్పుడూ మిమ్మును కాపాడుతూ ఉన్నాడని మీరు నిశ్చయముగా నమ్ముకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియులారా, మీరు ఈ వాక్యాన్ని విన్నారు కదా, అయితే నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నా ఎడల మీరు చూపిన ప్రేమ, సమృద్ధి అయిన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు. మీరు నన్ను గూర్చి ఆలోచించుచున్నారని, నా ఎడల కృప, దయలను కలిగి ఉన్నారని, నాకు మేలు చేయుటకు ఎల్లప్పుడూ మమ్మను కాపాడుచున్నారని నమ్ముతూ నేను జీవిస్తున్నాను. నా హృదయము ప్రశాంతముగా ఉన్నది మరియు నేను విశ్వాసముతోనూ నిశ్చయతతోనూ
సమాధానముతోనూ నడుచుకొనుచున్నాను. యేసు నామములో ఆమేన్. ప్రియులారా, మరింత అధ్యయనం కోసం మత్తయి 6:8, 1 పేతురు 5:7, మత్తయి 6:31 నుండి 34 వచనాలు. ప్రియులారా, ఈ వాక్యము మిమ్మల్ని బలపరుస్తున్నదని నేను నమ్ముతున్నాను.